రమణ ఎవలే? అరే శంకర్ నువ్వా? చెప్పు. ఎటో పోతాను తయారైన ఎంఆర్ఎస్లో 12 పోదాను పోయలేసిన. మాట్లాడే పని ఉండొచ్చింది. ఇట్లా కూర్చోరు, ఇట్లా కూర్చో. అయ్యా నేను కూర్చుంటాను. నువ్వు కూర్చుంటా. అరే కూర్చో. నేను కూర్చుంటా. నువ్వు వాడు కూర్చో. చెప్పరా. నా బిడ్డ ముచ్చటే మీకు తెలిసిందే కాదే. ఆ ముచ్చట మాట్లాడదామని వచ్చిన నేను. అరే అవునట గారు, కేసు మేమనే పెట్టిందట కదా. ఏం చెప్తావు మరి? పిల్లలు మేజర్ అయ్యారు, చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం చెప్పు. గట్ల అనుకోనే అది పెళ్లి చేసుకున్న రోజు ఇంటికి వచ్చిన ఎత్తే నీళ్ళు పోసుకున్నా. అది చచ్చిపోయింది అనుకున్నానే, కానీ కన్న కడుపు కాదన్న. నాకు దాని మీద ఆశలు వదులుకోబుద్ధి అయితే లేదు. నాకు తిండి తినబుద్ధి అయితే లేదు, పని చేయబుద్ధి అయితే లేదు. దాని భవిష్యత్తు గురించి ఆలోచించే నా పానమంతా ఆగమాగమవుతుంది. ఎప్పుడు చూడు దాని గురించి ఆలోచన అవుతుందన్న నాకు. ఏం చెప్తారు అవి? కన్న కడుపు కొట్టుకుంటుంది పానం, మనం ఏం చేద్దాం? నిమ్మలం చేసుకుని ఉండాలి. ఇవాళ రేపు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ సంవత్సరాలు ఎందరూ నిలబడుతున్నాయి. 100కో 1కోటికో 1, 2 నిలబడుతున్నాయి కావచ్చు. అందరి జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. రేపు నా బిడ్డ బతుకు కూడా రోడ్డు మీద పడతాను భయం అవుతుంది నాకు.